హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏపీ పెన్షన్దారులకి నిజంగా శుభవార్త. పెన్షన్ రద్దు నోటీసులు రద్దవనున్నాయి. పెన్షన్ అనేది యథావిధిగా కొనసాగనుంది. ఎవరికి రద్దు చేయనున్నారు, వారు ఏమేమి చేయాలి, ఇటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది, తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. సదరం రీఅసెస్మెంట్ జరగడం ద్వారా చాలామందికి పెన్షన్స్ రద్దయినట్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు పెన్షన్ రద్దు నోటీసులు రద్దు చేయనున్నారు. అవి ఎవరికి రద్దు చేయనున్నారో ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. ఎవరికైతే సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ ఉండి టెంపరరీ డిజేబిలిటీ అని ఉన్నవారికి పెన్షన్ క్యాన్సిలేషన్ నోటీసులను ఎస్ఎస్ పెన్షన్ పోర్టల్ వెల్ఫేర్ అధికారి వారి లాగిన్లో రిమూవ్ చేయడం జరిగింది. పెన్షన్ యథావిధిగా కొనసాగనుంది. ఎవరికైతే సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ ఉండి టెంపరరీ డిజేబిలిటీ అని వచ్చిన వారికి పెన్షన్ అనేది యథావిధిగా కొనసాగనుంది. వారికి సెప్టెంబర్ 1వ తేదీన యథావిధిగా వారి పెన్షన్ అనేది ఇవ్వనున్నారు. యథావిధిగా పెన్షన్ అనేది కొనసాగనుంది. అదేవిధంగా 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న మెంటల్ రిటార్డేషన్, మెంటల్ ఇల్నెస్ పెన్షనర్స్ కూడా పెన్షన్ రద్దు నోటీసులు రద్దు చేశారు. వీరికి కూడా సెప్టెంబర్ 1వ తేదీన యథావిధిగా వారి పెన్షన్ అనేది పొందుతారు. వీరికి పెన్షన్ అనేది యథావిధిగా కొనసాగుతుంది. అదేవిధంగా 60 సంవత్సరాల నుండి ఫ్యామిలీలో ఎవరూ కూడా వృద్ధాప్య పెన్షన్ తీసుకోకుండా ఉంటే వారికి పెన్షన్ అనేది 6,000 నుంచి 4,000 రూపాయలుగా కన్వర్ట్ చేస్తారు. వీరికి సెప్టెంబర్ 1వ తేదీ నుండి 4,000 రూపాయల పెన్షన్ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా పెన్షన్ అనర్హుల్లో వితంతువులు అంటే సదరన్ రీఅసెస్మెంట్ ద్వారా క్యాన్సిల్ ఆర్ కన్వర్ట్ చేయబడిన డిజేబుల్డ్ ఆర్ హెల్త్ పెన్షన్దారులలో 18 ఏళ్లు పైబడి వికలాంగ మహిళా పింఛన్దారులకు సంబంధించి ఎవరైనా భర్త చనిపోయిన వారు ఉన్నట్లయితే వారికి వితంతు పెన్షన్ కింద కన్వర్ట్ చేయటకు అవకాశం వచ్చింది. సదరం రీఅసెస్మెంట్ ద్వారా క్యాన్సిల్ అయిన పెన్షనర్స్కు ఓఏపీ పెన్షన్గా కన్వర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా వీరికి కూడా 6,000 రూపాయల పెన్షన్ నుండి 4,000 రూపాయల పెన్షన్కు మార్పు చేయడం జరుగుతుంది. అంటే వితంతు పెన్షన్గా మార్పు చేయటకు ప్రభుత్వం నుండి అవకాశం అనేది లభించింది. దీనికి సంబంధించి న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు అఫీషియల్గా ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. మరి దీనికి ఏమైనా డాక్యుమెంట్స్ అనేది అవసరం అవుతాయా అంటే అవునండి, భర్త ఆధారు, డెత్ సర్టిఫికేట్ అవసరం అవుతాయి. భర్త ఆధార్ జిరాక్స్, డెత్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొని సచివాలయంలో వెల్ఫేర్ అధికారిని సంప్రదించి వారికి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఉన్న 6,000 రూపాయల పెన్షన్ అంటే మీ పెన్షన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మీ 6,000 రూపాయల పెన్షన్ అనేది వికలాంగుల పెన్షన్ నుంచి వితంతు పెన్షన్ అంటే 4,000 రూపాయల పెన్షన్కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి మీ పెన్షన్ అనేది వితంతు పెన్షన్ కింద కన్వర్ట్ అవుతుంది. మీకు 4,000 రూపాయల పెన్షన్ అనేది కొనసాగుతుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వీరికి 4,000 రూపాయల పెన్షన్ అనేది కొనసాగుతుంది. మళ్ళీ బ్రీఫ్గా చెప్తానండి. ఎవరికైతే సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ ఉండి టెంపరరీ డిజేబిలిటీ ఉన్న వారి పెన్షన్ అనేది కంటిన్యూ అవబోతుంది. వారికి సెప్టెంబర్ 1వ తేదీన 6,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుంది. ఆ పెన్షన్ అనేది కొనసాగుతుంది. ఎవరికైతే 18 సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉండి మెంటల్ రిటార్డేషన్ ఆర్ మెంటల్ ఇల్నెస్ ఉన్న పెన్షనర్స్కి వారి పెన్షన్ అనేది యథావిధిగా కొనసాగనుంది. వారికి సెప్టెంబర్ 1వ తేదీ నుండి వారి పెన్షన్ అనేది 6,000 రూపాయలు అనేది యథావిధిగా పొందనున్నారు. అదేవిధంగా ఎవరికైతే 60 సంవత్సరాల నుండి ఫ్యామిలీలో ఎవరు పెన్షన్ తీసుకున్నట్లయితే వారి పెన్షన్ అనేది 6,000 రూపాయల నుంచి 4,000గా కన్వర్ట్ అయ్యి వారికి వృద్ధాప్య పెన్షన్గా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇవ్వనున్నారు. 4,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వనున్నారు. అదేవిధంగా పెన్షన్ అనర్హుల్లో వితంతువులు ఉన్నట్లయితే వారి భర్త ఆధార్ జిరాక్స్, డెత్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొని సచివాలయంలో సబ్మిట్ చేసినట్లయితే వారి 6,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయల పెన్షన్ అంటే వితంతు పెన్షన్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. వారికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వితంతు పెన్షన్ అనేది ఇవ్వనున్నారు. 4,000 రూపాయలు అనేది ఇవ్వనున్నారు వితంతు పెన్షన్ కింద. అదేవిధంగా వికలాంగ మహిళా పింఛన్దారుల కేటగిరీలో రద్దు చేయబడిన వారిలో ప్రస్తుతం ఒంటరి మహిళా పెన్షన్దారులకు, అదేవిధంగా అనర్హులైన దివ్యాంగ పెన్షన్దారుల్లో మహిళా కేటగిరీలో ఒంటరి మహిళ
పెన్షన్ కూడా ఇవ్వనున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఒంటరి మహిళా పెన్షన్ కొరకు 50 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఎంఆర్ఓ గారిచే జారీ చేయబడిన ఒంటరి మహిళా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అదే వివాహం అయిన వారైతే భర్త నుండి కోర్టు ద్వారా పొందిన విడాకుల ధృవపత్రం కలిగి ఉండాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఒంటరి మహిళా పెన్షన్కి 50 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. ఎంఆర్ఓ గారిచే ఒంటరి మహిళా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే వివాహమైన వారు భర్త నుండి కోర్టు ద్వారా పొందిన విడాకుల ధృవపత్రం కలిగి ఉండాలి. వీరి ఈ పత్రములను సంబంధిత వెల్ఫేర్ అధికారి గారికి సబ్మిట్ చేసినట్లయితే వారికి కూడా 6,000 రూపాయల పెన్షన్ అనేది 4,000 రూపాయల పెన్షన్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి వీరికి 4,000 రూపాయల పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్ అనేది ఇవ్వనున్నారు. ఎవరైతే వికలాంగుల పెన్షన్ రద్దయిన వారు ఉన్నారో ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాలని వినియోగించుకోండి. ఇవండి పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.